గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎలాన్ మస్క్ వర్సెస్ ట్రంప్ గొడవ జరుగుతోంది. వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ స్టార్ట్ అయ్యాయి, ఈగోస్ క్లాష్ అవుతున్నాయి అని. మరి నిజాలు అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఈ డిఫరెన్సెస్ ప్రపంచాన్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయబోతోంది, ఇంపాక్ట్ చూపించబోతోంది, ఈరోజు మాట్లాడుకుందాం. అసలు వీళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఎక్కడ స్టార్ట్ అయ్యాయి, ఎందుకు వచ్చాయి? వీళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ అంటే చాలా రోజుల నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ కాదండి. సో టెస్లాది ఇప్పుడు ఈ తీసేసిన తర్వాత వీళ్ళిద్దరు నడిమిట్లో సో ట్రంప్కి తెలుసు నెక్స్ట్ సెషన్ నాకు అక్కర్లేదేనా. ఎలాన్ మస్క్ పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు ఆయన ఏం చేయలేకపోతున్నాడు. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ మార్కెట్ దెబ్బతింటుందని తెలిసినప్పుడు ఆయనకి ఈ బిల్లు, కొత్త బిల్లు వచ్చినప్పుడు రీసెంట్గా మస్క్ ఇప్పుడు ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్తో మొత్తం స్టాక్స్ అన్నీ పడిపోయాయి. పర్సనల్గా ట్రంప్ చేసిన కామెంట్స్ మీద ఉంది. ఒక రకంగా ఆ గవర్నమెంట్ ఫామ్ అయిందే మస్క్ వల్ల అని చెప్పి. కరెక్ట్, ఎందుకంటే ఆయన కూడా అన్నాడు నా దగ్గర ట్విట్టర్ వాడుకున్నారు. మీడియా బిల్డప్ ఎట్లా ఉంటుందంటే మన దగ్గర కూడా మీరు చూసుంటారు. ఎక్కడికి వెళ్ళాలి, భారతదేశం లాంటి దేశం రావాలి. ఇప్పుడు దాకా నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేయను అని చెప్పి మనిషి బహుశా రేపు వచ్చి నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాను కూడా చెప్పొచ్చులే కాదు. ట్రంప్ ఎప్పుడు అమెరికా ఫస్ట్ అన్న సిద్ధాంతాన్ని నమ్ముతాడు కదా. మస్క్ అట్లా కాదు కదా. సో ఎలాన్ మస్క్ ట్రంప్కి ఇది ఈగో ప్రాబ్లం ఒకటి. బేసికల్గా ఇలాంటి డెసిషన్ వల్ల, అంటే ఎలాన్ మస్క్ లాంటి ఒక మనిషితో పెట్టుకోవడం వల్ల ట్రంప్ మళ్ళీ 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 ఒక్కడే అవుతున్నాడా సార్? ట్రంప్ అదే చెప్పాను, ఆయనకి ఇంకేంటంటే నెక్స్ట్ టర్మ్ లేదు కదా. నిన్న ఈ లాస్ ఏంజలస్ జరిగిన గొడవ తర్వాత ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు సపోర్ట్గా. ఈ పొజిషన్లో వీళ్ళిద్దరి మధ్యలో ఈ క్లాష్ని కెన్ ఇండియా టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్? ఎలాన్ మస్క్ ఇస్ పాలిటిక్స్లో ఎక్కువ లేరు, కానీ ఎలాన్ మస్క్ రేపు భారతదేశంలో వచ్చినప్పుడు ఆయనకు ఒక బిజినెస్ ఆపర్చునిటీ తెలిసిపోతుంది. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అండ్ నిజాలు. న్యూస్ ఏంటంటే ఎలాన్ మస్క్ వర్సెస్ ట్రంప్ గొడవ జరుగుతోంది. వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ స్టార్ట్ అయ్యాయి, ఈగోస్ క్లాష్ అవుతున్నాయి అని. మరి నిజాలు అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఈ డిఫరెన్సెస్ ప్రపంచాన్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయబోతోంది, ఇంపాక్ట్ చూపించబోతోంది. సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాటల్ గారు ఉన్నారు మనతో. సార్ నమస్తే. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాండి. వండర్ఫుల్ సార్. సార్ ఏ టాపిక్ గురించి అయినా సరే ఇలా చెప్తారు సార్, అందుకనే వి ఆల్ లవ్ యూ అండ్ లుక్ అప్ టు యూ. నో ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ. చాలామంది ఛానల్స్ వాళ్ళు అడుగుతారు. నిన్న కూడా వెన్ ఐ వెంట్ టు హాస్పిటల్ ఫర్ సంథింగ్ ఎల్స్, వాజ్ అ ఓల్డ్ లేడీ ఫ్రమ్ వరంగల్ హూ కేమ్ మెట్ మీ. అండ్ ఆమె చాలా షీ మస్ట్ బీ ఇన్ 70s సంథింగ్. వచ్చి నన్ను మాస్క్ వేసినా కూడా నన్ను గుర్తుపట్టి వచ్చి, సురేష్ గారు మీరు ఇంత బాగా చెప్తారు, లేటర్ ఆన్ ఐ రియలైజ్ షీ ద వెరీ సీనియర్ పర్సన్ అని చెప్పాను. సీ ద ప్రాబ్లమ్ టుడే ఇస్ ఇప్పుడున్న యంగ్స్టర్స్కి రీడింగ్ లేదు, బుక్ రీడింగ్ అంటే చాలా తక్కువ. వాళ్ళ వరల్డ్లో ఉంటారు, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ జనరేషన్. వాళ్ళకి చెప్పాల్సింది 30 సెకండ్లో చెప్పేసేయాల్సి వస్తుంది. సేమ్ థింగ్ విత్ మై డాటర్ ఆల్సో. ఆమెకి ఏమైనా చెప్పాలంటే 30 సెకండ్లో చెప్పేసేయాలి. వాళ్ళకి దానికి మీతో టైం లేదు వాళ్ళ దగ్గర. న్యూస్ పేపర్స్ చదవరు. సో మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, ఏదైనా ఒక కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ చేశారా, ఇంకేమైనా చేశారంటే యూ హ్యావ్ దట్ సబ్జెక్ట్ నాలెడ్జ్. బట్ బియాండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ జీరో ఉంటుంది యూజువల్లీ. అక్కడే వీళ్ళందరూ దెబ్బతింటారు. ఈవెన్ మీరు ఒక యూఎస్ కన్సులేట్ ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, అక్కడ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగొచ్చు వాళ్ళు వీసా కోసం. మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. యూ డోంట్ నో హౌ టు ఆన్సర్ ఇట్. ఇప్పుడు ఐఏఎస్లో చూడండి, ఐఏఎస్ చాలామంది అకాడమీ వాళ్ళు నన్ను ఫోన్ చేసి అడుగుతారు, సురేష్ గారు వచ్చి మా స్టూడెంట్స్కి లెక్చర్ ఇస్తారా, కొంచెం మీరు వచ్చి గంట సేపు మాట్లాడతారా అంటే, రియల్ టాపిక్స్ గురించి అవగాహన ఉండాలండి. లేకుంటే యూ విల్ బీ వన్ అమంగ్ ద మెనీ. మీరు వెళ్ళిన తర్వాత మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలంటే ద పీపుల్ షుడ్ రిమెంబర్ యూ ఫర్ వాట్ యూ వేర్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికోసం చూడండి, ఈవెన్ నౌ బిగ్ పీపుల్ ఆర్ రిమెంబర్డ్ ఫర్ దిస్. సో నేను ఎప్పుడు చెప్తాను, ఐఎమ్ నో బడీ బేసిక్లీ, బట్ నాకు తెలిసిన మట్టుకు నేను 10 మంది దగ్గర వెళ్ళి చెప్తాను ఎప్పుడు దాని గురించి, త్రూ ఇంటర్వ్యూస్ లైక్ వాట్ యూఆర్ డూయింగ్ అండ్ మై రెగ్యులర్ కార్పొరేట్ ఇంటర్వ్యూస్ వేర్ ఐ ఇంటర్వ్యూ బిజినెస్ లీడర్స్, వేర్ ఐ ఇంటర్వ్యూ పొలిటీషియన్స్. వీళ్ళందరినీ వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గుంజుకోవడానికి మనకి ఒక కెపాసిటీ ఉండాలి. యూజువలీ వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు ముందు, నాకు క్వశ్చన్స్ పంపేయండి అంటారు. నేను చెప్తాను ఎందుకండి అంటే, లేదు మాకు కావాలంటారు. క్వశ్చన్స్ పంపిస్తాను నేను. కానీ పంపించిన తర్వాత ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, వీళ్ళు ఆ క్వశ్చన్ మీద డిపెండ్ కాకూడదు. ఎప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే,
మీరు నా దగ్గర అడిగిన ప్రశ్నకి లాస్ట్ సెంటెన్స్ నుంచి షుడ్ బి మై నెక్స్ట్ క్వశ్చన్. కరెక్ట్. దట్ ఈస్ హౌ వీ షుడ్ డ్రా దట్ లైన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అండ్ లైన్ ఆఫ్ క్వశ్చనింగ్ దాని మీద అనమాట. చాలా పాయింట్స్ నేర్చుకోవాలి సార్, ఎస్పెషలీ జర్నలిజం పర్స్యూ చేస్తున్నటువంటి మా ప్రొఫెషన్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా మందికి మీ దగ్గర క్లాసెస్ తీసుకోవాలి, మీ దగ్గర ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాలని అనుకుంటూ ఉంటాను. కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్ టుడే సార్, ఎలాన్ మస్క్ వర్సెస్ డొనాల్డ్ ట్రంప్. సోషల్ మీడియాలో ఈ టాపిక్ గురించి బోలెడన్ని వ్యూస్, బోలెడు మంది వెతుకుతున్నారు ఎందుకు ఏంటి ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి. టు స్టార్ట్ విత్, ముందుగా అసలు వీళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్, వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఎక్కడ స్టార్ట్ అయ్యాయి, ఎందుకు వచ్చాయి? వీళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ అంటే చాలా రోజుల నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ కాదండి. ఇప్పుడు మనం పొలిటిక్స్లో మాట్లాడుతున్నప్పుడు పొలిటిక్స్ బిజినెస్ కనెక్షన్ ఒకటి ఉంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో తీసుకోండి, ఎప్పుడు మాట్లాడుతున్న ఒక కనెక్షన్ అదానీ అండ్ మోదీ. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిన్ననే మా ఫ్రెండ్ ఒకరు వెన్ హీ వాజ్ వర్కింగ్ ఇన్ గుజరాత్ ఆయన చెప్తున్నారు వీళ్ళిద్దరు నడిమిట్లో ఉన్న రిలేషన్షిప్. అదానీ చిన్న ఒక షాప్ పెట్టుకొని మొదలుపెట్టారు, ఆఫీస్ పెట్టుకొని మొదలు పెడితే ఆ రోజు నుంచి మోదీ గారు గుర్తు వాళ్ళకి రిలేషన్షిప్ ఉంది ఒకటి, ఫ్రెండ్షిప్ ఉంది ఒకటి. సరే ఆ ఫ్రెండ్షిప్ ఎట్లా వాడుకున్నారు, ఏం చేశారు, ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. కానీ అట్లాంటి ఒక మెచ్యూర్ ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు మీకు ఓవర్ నైట్ గొడవ ఉండదు. ఎప్పుడైనా ఏదో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు. కానీ ఎలాన్ మస్క్ అండ్ ట్రంప్ ప్రాబ్లం ఎక్కడండి, వీళ్ళిద్దరికి పెద్ద ఈగో. ట్రంప్ న్యాచురల్లీ ట్రంప్ ఈజ్ అ రియల్ ఎస్టేట్ గాయ్, ఈజ్ నాట్ అ పొలిటీషియన్. మనం అది గుర్తుపెట్టుకోవాలి. ట్రంప్ ది ఒరిజినల్ వన్ ఇస్ రియల్ ఎస్టేట్. ఇప్పుడు కూడా ఆయన రియల్ ఎస్టేట్ చేస్తారు. ఇప్పుడు బిట్ కాయిన్ దాంట్లో వచ్చేసారు, ఇప్పుడు బిజినెస్లో కూడా వాళ్ళ కొడుకు అందరూ దాంట్లో పడ్డారు ఇప్పుడు వచ్చి. అట్ ద సేమ్ టైం ఎలాన్ మస్క్ ఈజ్ అ టెక్నాలజీ గాయ్ ఇన్ అ వెరీ బ్రాడ్ సెన్స్ ఆఫ్ ద వర్డ్. అంటే స్పేస్ ఎక్స్ ఉంది ఆయనకి, న్యూరలింక్ ఉంది, అండ్ ఆఫ్ కోర్స్ ట్విట్టర్ ఉంది. అది కాకుండా 2-3 చిన్న బోరింగ్ కంపెనీ అని ఇంకా 2-3 కంపెనీలు, బట్ ఆల్ ఆర్ టెక్నాలజీ బేస్డ్. అంటే ఐటీ అనుకోకూడదు, టెక్నాలజీ బేస్డ్ కంపెనీస్ అనమాట. సో ఎప్పుడైనా ఈ టెక్నాలజీ, టెస్లా దట్స్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్స్. టెస్లా టెక్నాలజీ బేస్డ్ వాళ్ళు ఏం చేస్తారంటే యూజువలీ గవర్నమెంట్ పాలసీస్ మీద డిపెండ్ అవుతారు. ట్రంప్ అనుకున్నారు సరే నాకు డబ్బులు కావాలంటే చెప్తే $250 మిలియన్ లాస్ట్ ఎలక్షన్, ఇప్పుడు జరిగిన ఎలక్షన్లో ఎలాన్ మస్క్ ఇచ్చారు ఆయనకి డొనేషన్గా. చాలా పెద్ద అమౌంట్. పార్టీ ఫండ్కి ట్రంప్ గెలవడానికి ఎలక్షన్స్కి చాలా హెల్ప్ అయింది. $1/4 బిలియన్ అనమాట. 250 మిలియన్ అంటే ఆ డబ్బులు ఖర్చు పెట్టారు. సో వాళ్ళిద్దరు నడుమిట్లో ఒక రిలేషన్షిప్ డెవలప్ అయింది. మీరు చూసుంటారు ఫోటోలో ఎలాన్ మస్క్ వాళ్ళ కొడుకుని తీసుకొని వైట్ హౌస్కి వెళ్ళడము, ఆయన అక్కడ బెంచ్ల దగ్గర ఆడుకోవడము, హెలికాప్టర్లో వెళ్ళడము, మరలాగో వెళ్ళి అక్కడ ఉండడము, గాల్ఫ్ ఆడడం అంతా చేశారు వాళ్ళు. కానీ వీళ్ళ నడుమిట్లో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఒకటి న్యూ బడ్జెట్ బిల్ ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు కూడా అది సెనెట్ పాస్ అయింది, కాంగ్రెస్కి వెళ్తుంది. అది మన దగ్గర ఉన్న బడ్జెట్ లాగానే. దాంట్లో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఉన్న ఇన్సెంటివ్ తీసేశారు. అంటే ఇంట్రడక్టరీ ఇప్పుడు మన భారతదేశంలో కూడా మీరు 2-వీలర్ కొంటే ఒక టైం దాకా ఇన్సెంటివ్ ఇస్తున్నారు. బహుశా ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది అది. ఎలక్ట్రిక్ కార్స్ కూడా, ఎందుకంటే గవర్నమెంట్ ఏం చేస్తున్నారంటే స్విచ్ ఓవర్ చేయడానికి ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట. అంటే మనకు కూడా రోడ్ ట్యాక్స్ తీసేశారు, రోడ్ ట్యాక్స్ తీసేస్తారు. అది కాకుండా మీకు ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారు, 10%, 15% డిస్కౌంట్ ఇస్తారు. కానీ అది కొన్ని రోజుల తర్వాత అది ఎక్స్టెండ్ చేయలేము. దాన్ని ఎప్పుడైనా డ్రాప్ చేయాల్సి వస్తుంది ఒక యాక్సెప్టెన్స్ లెవెల్ వచ్చిన తర్వాత. సో టెస్లా ఇస్ ప్రెటీ మెచ్యూర్ కంపెనీ. రెండోది ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, టెస్లాకి చైనా నుంచి చాలా ఇంపోర్ట్స్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే స్పెషలీ వాళ్ళ దగ్గర ఉన్న రేర్ ఎర్త్ మెటల్స్ ఉంటుంది, దానికి చాలా మటుకు చైనాని తెచ్చుకోవాల్సి వస్తుంది అనమాట. ఇదన్నీ తెచ్చుకుంటున్నారు, టెస్లా కోసం తెచ్చుకుంటున్నారు. మిగతా కంపెనీ స్పేస్ ఎక్స్ కూడా కొంచెం తెచ్చుకుంటున్నారు చైనా నుంచి. ట్రంప్ రాగానే చైనా మీద బ్యాన్ పెట్టేస్తాను, అది చేస్తాను అది ఇట్ ఇంపాక్టెడ్ ఎలాన్ మస్క్ బిజినెస్ అని, ఎస్పెషల్లీ టెస్లా. ఎందుకంటే ఈ వాజ్ నాట్ రెడీ. ఓవర్ నైట్గా మీరు ఏ బిజినెస్ మార్చలేరు. మీకు ఒక సప్లై చైన్ ఉంటుంది. ఆ సప్లై చైన్లో మీకు 10 పార్ట్లు లేకుండా 100 పార్ట్లు ఒక కార్ది ఒక ప్లేస్ నుంచి రావాలంటే దట్ ఆల్ షుడ్ కమ్ ఇన్ టైమ్. జాపనీస్ దాన్ని జస్ట్ ఇన్ టైమ్ అంటారు. వాళ్ళు ఎప్పుడు ఇన్వెంటరీ పెట్టుకోరు. వాళ్ళ దగ్గర రేపు పొద్దున 300 కార్లు తయారు చేయాలి ఫస్ట్ షిఫ్ట్లో అంటే 300 కార్ల అన్ని పార్ట్స్ ఆ రోజు పొద్దున వస్తుంది అనమాట. సో కానీ వీళ్ళు అట్లా కాదు, వీళ్ళు ముందే జస్ట్ పెట్టుకుంటారు ఇన్వెంటరీలో. ఎందుకంటే చైనా నుంచి రావాలి, ఏదో ఒక డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి నడుమిట్లో, ప్రాబ్లం అయిపోతుంది. సో టెస్లాది ఇప్పుడు ఈ తీసేసిన తర్వాత వీళ్ళిద్దరు నడుమిట్లో, టెస్లా అని చెప్పట్లేదు, ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద తీసినప్పుడు ఎలాన్ మస్క్ క్రిటిసైజేషన్ స్టార్ట్ చేశారు. ఆ బిల్లు ఏంటి, ఇది ఎవరు చెప్పారు ఈ బిల్లు, అసలు పనికిరాని బిల్లు, అది ఇది అని చెప్పి గొడవ పెట్టారు. నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, మీరు ఒక ప్రెసిడెంట్తో క్లోజ్ ఉన్నప్పుడు ఆయన మీకు సపోర్ట్ చేయాలని చెప్పి బిల్ పెడితే, ఇప్పుడు భారతదేశంలో అనుకోండి రేపు అదానీ కోసం మోదీ ఒక బిల్లు తీసుకొచ్చి నేను ఇది ఇట్లాంటి ఫేవర్ చేస్తానంటే న్యాచురల్లీ అందరూ లొల్లి పెడతారు ఇక్కడ. ఆబ్వియస్లీ ఏదో ఫైనాన్షియల్ కోసం ఫేవర్ చేస్తూ ఇట్ ఇస్ వెరీ వెరీ స్క్యూడ్ అని చెప్పేసి అది మనం 2G కేసులో చూసాం. అది 2G స్పెక్ట్రమ్స్ కేసులో మన డే రాజా ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు చూసాం.
కోల్ స్కామ్లో చూసాం యూపీఏ టైంలో చాలా స్కామ్లు జరిగినప్పుడు. అంటే ఒక్కరిని ఫేవర్ చేస్తున్నప్పుడు సడన్గా మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ చేంజ్ చేసినప్పుడు వాళ్ళు మిగతా కాంపిటీషన్ వాడు కూడా క్రిటిసైజ్ చేస్తారు, మీరేంటి వాళ్ళకి ఫేవర్ చేస్తున్నారని చెప్పేసి. సో అక్కడ జరిగింది కూడా అంతే, ఆ ఫేవర్ తీసేశారు, ఫేవరెటిజం తీసినప్పుడు గొడవ చేస్తున్నారు ఎలాన్ మస్క్. ట్రంప్ కూడా తెలిసిపోయింది, ఎందుకంటే యూఎస్లో ఒక ప్రెసిడెంట్కి 2 టర్మ్సే ఉన్నాయి గెలవడానికి. మీరు పోటీ చేయొచ్చు ఎన్నిసార్లు కాబట్టి, కానీ ఒకసారి ప్రెసిడెంట్ అయిన తర్వాత నెక్స్ట్ టైం ప్రెసిడెంట్ అయిన తర్వాత అయిపోయింది, ఇంకా అయిపోయింది, యూ కెనాట్ కాంటెస్ట్ అగైన్. ఓకే, సో ట్రంప్కి తెలుసు నెక్స్ట్ సెషన్ నాకు అక్కర్లేదేనా, ఇప్పుడు నాకు ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి, ఎట్లనే గడిచిపోతుంది అది. దాని తర్వాత ఐ విల్ బీ ఎంజాయింగ్ మై లైఫ్ సమ్వేర్ మారాలాగోలో. ఈజ్ అ బిజినెస్ మ్యాన్, చాలా పెద్ద బిజినెస్ చూసుకుంటారు అది. కానీ మస్క్ అది కాదు ప్రాబ్లం. మస్క్ ఏంటంటే ఈ హెస్ టు సర్వైవ్. ఇంకో 40-50 సంవత్సరాలు మస్క్ ఈ బిజినెస్ నడిపించుకుంటూ వెళ్ళాలి. దాంట్లో అన్నిటికంటే క్రూషియల్ బిజినెస్ స్పేస్ ఎక్స్ మెయిన్ కస్టమర్ నాసా. వీళ్ళ స్పేస్ స్టేషన్కి వెళ్ళడానికి ముందు మనం చూసుంటాం, ఛాలెంజర్ కానీ ఎండెవర్ కానీ డిస్కవరీ అని చెప్పి వీళ్ళ స్పేస్ షటిల్స్ ఉండేవి. ఆ స్పేస్ షటిల్ లేవు, ఇప్పుడు తీసేశారు మొత్తం. ఆ ప్రోగ్రామ్ స్క్రాప్ చేసేసారు 10-15 సంవత్సరాల ముందు. ఇప్పుడు వీళ్ళు డిపెండ్ చేస్తున్న మొత్తం ఒకటి రష్యా నుంచి లాంచ్ చేసే కాస్మోడ్రోమ్ నుంచి, ఇంకోటి ఇక్కడి నుంచి స్పేస్ ఎక్స్ నుంచి. ఇక్కడి నుంచి మనుషులు అక్కడ తీసుకెళ్తున్నారు, దాని తర్వాత వాళ్ళని తీసుకొస్తున్నారు రిటర్న్. మొన్న సునీత విలియమ్స్ వాళ్ళని తీసుకొచ్చారు, రేపు వీళ్ళు కూడా వెళ్తున్నారు, మన ఇండియన్ కాస్మోనాట్ కూడా వెళ్తున్నారు సుధాంశు. సో అట్లాంటి చాలామంది ఆ బిజినెస్ కూడా దెబ్బతింటుంది ఇప్పుడు. ఎవరో అడిగారు ట్రంప్ దగ్గర, మీరు స్పేస్ ఎక్స్లో కూడా ఇది ఆపేస్తారా అంటే, ఈ సెడ్ ఐ హావ్ నాట్ థాట్ అబౌట్ ఇట్, ఇంకా ఆలోచించలేదు దాని గురించి అని. అదే టైంలో యూఎస్లో ఉన్న చాలా మటుకు డెమోక్రటిక్ పార్టీస్ ఏమంటున్నారంటే, ఈ ఎలాన్ మస్క్ ఇచ్చిన ఫేవరెటిజం, ఎందుకంటే ఈ ఎలాన్ మస్క్ స్టార్టింగ్ అది చేయలేదు. ఫస్ట్ ఈ డోజ్ అని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పెట్టారు, మీకు గుర్తుంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని చెప్పి. యూఎస్ గవర్నమెంట్లో చాలా వేస్టేజ్ ఉంది, లక్షలాది మంది పనిచేస్తారు, ఎవరు ఎక్కడ పనిచేస్తున్నా ఎవరికి తెలియదు. సో వీళ్ళేం చేశారంటే, ట్రంప్ ఈయన తీసుకొచ్చి ఈయన ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేట్ చేసేది, అక్కడి నుంచి 50,000 మందిని, 20,000 మందిని, 10,000 మందిని తీసేశారు ఉద్యోగం నుంచి. మన దగ్గర కాదు, యూఎస్లో గవర్నమెంట్ జాబ్ అనేది సెక్యూరిటీ లేదు అక్కడ. యూ కెన్ బి సాక్డ్ ఎనీ టైం, మీరు కోర్టుకి వెళ్ళొచ్చు ఏమైనా చేయొచ్చు, కానీ యూ కెన్ బి, అది జరిగిందనమాట. యూఎస్ ఎయిడ్ స్పెషలీ, ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ ఎయిడ్ అని చెప్పి యూఎస్ గవర్నమెంట్ ఎయిడ్ ఇస్తారు ఫారిన్ కంట్రీస్కి, అది పెద్ద కరప్షన్, అది కూడా క్యాన్సిల్ చేసి పడేశారు. అట్లా చాలా చేశారు. సో ఎలాన్ మస్క్ బికేమ్ ఒక హేటెడ్ ఫిగర్ లాగా అయిపోయారు యూఎస్లో. అక్కడ ఉన్న ప్రజలకు, స్పెషలీ ఎవరో ఉద్యోగం పోయిందో వాళ్ళకి ఎలాన్ మస్క్ అంటే అసలు పడదు. మీరు గుర్తుంటుంది మీకు, ఒక 3-4 మంది స్టార్ట్ అయినప్పుడు, ట్రంప్ వచ్చిన తర్వాత డోజ్ స్టార్ట్ అయినప్పుడు, ఎలాన్ మస్క్ రీటైల్ అవుట్లెట్స్ మీద, అంటే టెస్లా రీటైల్ అవుట్లెట్ మీద చాలా మటుకు దాడులు జరిగినాయి. కార్లు తగలబెట్టారు, అది విండోస్ పగలగొట్టారు, స్ప్రే పెయింట్ చేశారు బండి మీద, చాలా మటుకు జరిగిన అటాక్స్ జరిగిందన్నమాట. అదే టైంలో ట్రంప్ ఏం చేశారంటే, ఒక 2 కార్లు కొనుక్కున్నారు టెస్లా, పెద్ద షో చేశారు దాన్ని సపోర్ట్ చూపించడానికి. కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు సడన్గా ఇప్పుడు ఇదంతా బ్యాక్లాష్ వచ్చేసినప్పుడు, అటువైపు నుంచి డెమోక్రాట్ వాళ్ళు ఆల్రెడీ కోపంతో ఉన్నారు ఎలాన్ మస్క్ మీద, ఇప్పుడు రిపబ్లికన్స్ కూడా వీళ్ళ మీద పడుతున్నారు. ఎలాన్ మస్క్ పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడు ఆయన ఏం చేయలేకపోతున్నాడు. టెస్లా అట్లీస్ట్ మీరు అమ్మాలంటే ఒక పెద్ద మార్కెట్, యూఎస్ మెచ్యూర్ మార్కెట్. మన దగ్గర మన ఆటోమొబైల్ మార్కెట్ మెచ్యూర్ మార్కెట్ కాలేదు ఇంకా, మనకి ఇంకా టైం పడుతుంది ఎలక్ట్రిక్ కార్స్ని యాక్సెప్ట్ చేయడంలో. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ మన రోడ్ల మీద పబ్లిక్ ఎక్కడ దుంకుతారో తెలియదు, రోడ్డు మీద సడన్గా వచ్చి 2-వీలర్ రోడ్ ఎక్కడ టర్న్ తీసుకుంటాడో తెలియదు మనకి. అట్లాంటి పరిస్థితులు సెల్ఫ్ డ్రివెన్ కార్స్ చాలా డేంజరస్. బ్యాటరీ ఆపరేటెడ్ కార్స్ కూడా మన దగ్గర BYD అన్నీ వస్తున్నాయి, చాలా మటుకు కార్స్ వస్తున్నాయి. ఈవెన్ ఇండియన్ కార్స్ వాళ్ళు తయారు చేస్తున్నారు, టాటా కానివ్వండి, మహీంద్రా వాళ్ళు తయారు చేస్తున్నారు. కానీ టెస్లా ఇప్పుడు ఇండియాకి రావడానికి చూసుంటారు, మీరు రిపోర్ట్స్ చూసుంటారు, ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మేము స్టార్ట్ చేయమని చెప్పారు. మేము బయట నుంచి తెచ్చుకుంటాము, డ్యూటీలు కడతాము, దాని తర్వాత దానికోసం కూడా లాబీ చేశాడు. అంటే ఎంత తక్కువ డ్యూటీ ఉంటే అంత మంచిదని చెప్పి ఆల్మోస్ట్ ఒక 10 నుంచి 0 to 10% డ్యూటీ బ్రాకెట్లో తీసుకొస్తే భారతదేశంలో ఈ టెస్లా కార్లు అమ్మచ్చు. అప్పుడు కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, కానీ కొనడానికి చాలామంది ఉంటారు. ఇప్పుడు ముందు హార్లీ డేవిడ్సన్ మీద 100% ట్యాక్స్ పెట్టినప్పుడు కూడా, 150% ట్యాక్స్ కస్టమ్స్ డ్యూటీ పెట్టినప్పుడు కూడా చాలామంది కొన్నారు. కొనడానికి మార్కెట్ ఉందన్నమాట ఇక్కడ ఒకటి. సో ఎలాన్ మస్క్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఈ మార్కెట్ దెబ్బతింటుందని తెలిసినప్పుడు ఆయనకి, ఈ బిల్లు కొత్త బిల్లు వచ్చినప్పుడు ఆయన ట్రంప్ మీద ప్రెషర్ పెట్టడం మొదలుపెట్టాడు. బిల్ నుంచి ఆ కాంపోనెంట్ తీసేసేయండి, ఇన్సెంటివ్ ఇంకా కొన్ని రోజులు పొడిగించండి, ఇంకో 2-3 years. మా ఇండస్ట్రీ ఇంకా డెవలప్ కాలేదు, చైనా దగ్గర నుంచి చాలా కాంపిటీషన్ ఉంది, జపాన్ దగ్గర నుంచి కాంపిటీషన్ వస్తుంది, కానీ ట్రంప్ పట్టించుకోలేదు. సో బేసికల్గా సార్, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మస్క్ బిజినెస్కి
ప్రాబ్లం ఉంది కాబట్టి బిల్లో వచ్చినటువంటి చేంజ్ని ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు, అండ్ అది ఎలాన్ మస్క్ ట్రంప్కి మధ్యలో గొడవకి కారణం అని చెప్తున్నారు. కరెక్ట్. రీసెంట్గా మస్క్ ఇప్పుడు ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్తో మొత్తం స్టాక్స్ అన్నీ పడిపోయాయి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టెస్లాకి పెద్ద ఝట్కాలా కూడా వచ్చింది. కరెక్ట్. సో ఎకనామిక్గా యుఎస్లో ఇది ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది అంటారు? అది పర్సనల్గా ట్రంప్ చేసిన కామెంట్స్ మీద ఉందండి. ఎందుకంటే చాలామంది దాంట్లో ఏఐ జనరేటెడ్ కొన్ని వీడియోలు కూడా వచ్చినాయి. నేను టెస్లా మీద బ్యాన్ పెట్టేస్తున్నాను అది ఇది అని. అట్లా ఏం జరగదు. కానీ ఒక్క రోజులోనే 2 రోజులు 3 రోజులు మొత్తం $250 బిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దెబ్బతిన్నది ఎలాన్ మస్క్ది. అది ఆయనకు పెద్ద ఒక ప్రాబ్లం అయిపోతుంది ఇప్పుడు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ వాల్యూ అనేది సరే ఇవాళ కిందకు వస్తే పైకి వెళ్తుంది, ప్రాబ్లం లేదు, దాంట్లో పెద్ద ఇష్యూ లేదు. కానీ స్పెసిఫిక్గా ఎలాన్ మస్క్ కేసులో వితౌట్ సపోర్ట్ ఆఫ్ ది యూఎస్ గవర్నమెంట్ ఆయన ఏం చేయలేరు. కానీ దీనికన్నా ముందున్న గవర్నమెంట్ కూడా ఆయన కోసం ఏం చేయలేదు. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఎక్కువ సపోర్ట్ ఏం చేయలేదు. ఎందుకంటే యూఎస్లో ఒక గవర్నమెంట్తో సపోర్ట్ ఉంచడం చాలా ఇంపార్టెంట్. భారతదేశం కూడా అంతే. కానీ మన దగ్గర యూఎస్లో ఫండెడ్ ఎలక్షన్ లాగా మన దగ్గర లేదు ఇక్కడ. నేను చెప్పాను చూడండి, దీనికన్నా ముందు $250 మిలియన్ ఇవ్వాలంటే పెద్ద 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 అమౌంట్ అది. ఒక రకంగా ఆ గవర్నమెంట్ ఫామ్ అయిందే మస్క్ వల్ల అని చెప్పి. కరెక్ట్. ఎందుకంటే ఆయన కూడా అన్నాడు, నా దగ్గర ట్విట్టర్ వాడుకున్నారు, ఎగ్జాక్ట్లీ నేను ట్విట్టర్ యూజ్ చేసి చాలా మటుకు ప్రమోట్ చేశాను, ఈవెంట్స్కి వెళ్ళాను, చాలామంది నేనున్నాను చూసి వచ్చారు ట్రంప్ని కలవడానికి అని చెప్పారు. సార్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ట్రంప్ ప్రత్యక్షంగానో పరోక్షంగానో మస్క్ పాత్ర లేనిదే ట్రంప్ విజయం ఉండేది కాదేమో బహుశా. అంతలా కూడా మీడియా బిల్డప్ ఎట్లా ఉంటుందంటే మన దగ్గర కూడా మీరు చూసుంటారు, మోదీ గారు కూడా రేడియో అనే ఒక మీడియం ఎవరు యూజ్ చేయలేదు ఇప్పుడు దాకా. అంటే లాస్ట్ ఒక 10-15 ఇయర్స్లో ఎఫ్ఎం వచ్చింది, కానీ మ్యూజిక్ వినడానికి ఒక సపరేట్ జనరేషన్. మన్ కీ బాత్ టెలివిజన్ నుంచి మొదలు పెట్టలేదు మోదీ గారు, రేడియోని స్టార్ట్ చేశారు. కానీ అది ఇప్పుడు టెలివిజన్కి వెళ్తుంది. ఎందుకంటే టెలివిజన్లో ఆయన స్పీచ్ ఇస్తున్న ఒక ఇమేజ్ లాగా చూపిస్తారు అంతే వాళ్ళు. ఆ మీడియంని యూజ్ చేశారు. ఏది ఒక డయింగ్ మీడియం అని చెప్పొచ్చు, ఆల్మోస్ట్ చనిపోయిన మీడియం అది. రేడియోని మళ్ళీ ఆయన సరే నెలకు ఒకసారి కదా, కానీ ఈ మేడ్ ఇట్ వెరీ పాజిటివ్. ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నారంటే ఆయన ట్విట్టర్లో దీనికన్నా ముందు పెద్ద గొడవ ఉండే. ట్విట్టర్ని తీసేశారు, బ్యాన్ చేశారు, అన్నీ చేశారు ఆ టైంలో. బిఫోర్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కానీ ముందు ట్రంప్ ఆయన ట్రూత్ సోషల్, ఆయన ఒక సపరేట్ సోషల్ మీడియా స్టార్ట్ చేశారు. ఆయన దాంట్లో ట్వీట్ చేస్తారు, ట్విట్టర్ లాగానే అది కూడా ఆల్మోస్ట్. కానీ ఓకే, ఆయనకున్న ఫాలోవర్స్ ఆయనకు ఉన్నారు, కానీ ట్విట్టర్లో ఉన్న ఫాలోవర్స్ ఎవరికి ఉండదు అది. ఇప్పుడు మీరు నరేంద్ర మోదీ గారిని చూసుకోండి, ఆయన కూడా ప్రైమ్ మినిస్టర్స్ ట్వీటింగ్ ఆయనకు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తుంది. అది ఎవరైనా కానివ్వండి. ఇప్పుడున్న మీడియాలో పవర్ఫుల్గా ఉంది బాగా. ఇప్పుడు నేను వస్తున్నప్పుడు కార్లో అదే వింటుని వస్తున్నాను. మీడియా అనేది ట్రెడిషనల్ మీడియా. ఐ వాజ్ లిస్నింగ్ టు సాయి దీపక్, క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సాయి గారు ఎక్కడో యూఎస్లో ఎక్కడో మాట్లాడుతున్న పాత స్పీచ్ అనుకుంటాను, కానీ ఆయన కూడా అదే అన్నారు, దట్ మీడియా అనేది ట్రెడిషనల్ మీడియాని పవర్ చూడట్లేదు. దట్ ఈస్ బిగ్ ఛానల్స్. ఎందుకంటే టీవీ ముందు ఎవరు ఉంటారు? ఇంట్లో ఉన్న వాళ్ళు ఉంటారు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. మీరు నేను పొద్దున వెళ్తే రాత్రి ఇంటికి వస్తాం మనం. 9 to 6 వీఆర్ అవుట్ ఆఫ్ ద హౌస్. ఎవరు చూస్తారు ఆ 9 to 6 అనేది? ఇవి స్పెషలీ ఓల్డ్ పీపుల్, హోమ్ మేకర్స్, అన్ఎంప్లాయిడ్, వీ కాంట్ హెల్ప్ ఇట్. కానీ మ్యాక్సిమం ఆడియన్స్ ఫోన్లోనే చూస్తుంటారు. ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ అయినా, ఇప్పుడు మీ వీడియో ఉంటుంది చూడండి, మీరు అది ఫోన్లోనే నడుస్తుంటుంది ఎక్కువ. యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ అది రీల్స్ కానీ చేస్తూ నడుస్తుంటుంది. ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి వస్తుంది. అండ్ దిస్ ఇస్ ట్రంప్ బెనిఫిటెడ్ ఫ్రమ్ దిస్. ఇదే ట్విట్టర్ని వాడుకొని, నౌ ఇట్స్ కాల్డ్ ఎక్స్, వాడుకొని డెఫినెట్గా పుష్ చేశారు, దాంట్లో డౌటే లేదు ఎలాన్ మస్క్. ఎందుకంటే ఆయన కదా ఓనర్ కంపెనీది. ఎంత కావాలంటే ట్రంప్ని పంపప్ చేయడానికి చేయొచ్చు, నెంబర్ ఆఫ్ విజిబిలిటీ పెంచవచ్చు, ఏదని చేయొచ్చు. సో డెఫినెట్గా యూఎస్ లాంటి కొంచెం టెక్నికలీ హైలీ ఇట్లాంటి వెహికల్స్ యూజ్ చేసేది, సోషల్ మీడియా యూజ్ చేసి చాలామంది చూస్తారు అక్కడ. ఇప్పుడు మన దగ్గర ట్విట్టర్ చూడండి, భారతదేశంలో బహుశా 1-2% మంది ట్విట్టర్లో ఉన్నారు అంతే. 140 కోట్ల పాపులేషన్, 1% to 2%. కానీ వీడియోలో చాలామంది చూస్తారు, కోట్ల మంది చూస్తారు వీడియోలు. సో మన దగ్గర ఉన్న మీడియా కాదు అక్కడున్న మీడియా ద సెపరేట్లు అన్నమాట. వాళ్ళకి ఒక స్పెసిఫిక్ టెలివిజన్ ఆడియన్స్ ఒకటి ఉంది వాళ్ళది. ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ క్యాంపెయిన్స్ చాలా మటుకు టీవీ మీద నడుస్తుంది. మన దగ్గర ఎక్కువ యాడ్లు కనిపించాయి. మీరు అప్పుడప్పుడు ఎలక్షన్ టైంలో కొన్ని యాడ్లు కనిపిస్తాయి, కానీ అక్కడ పర్సనల్ అటాక్స్ చేస్తారు. దీని అన్నీ వాడుకున్నారు ట్రంప్, ఎలాన్ మస్క్ని, ఇదన్నీ పాపులరైజ్ చేయడానికి. కానీ వస్తే ఏమైందంటే ఈ రిలేషన్షిప్ డివోర్స్ స్టేజ్కి రావడానికి కారణం ఇది. ట్రంప్కి తెలిసిపోయింది ఈయనతో ఇంకా పనే నాకేం లేదు ఇక ఎక్కువ. ట్రంప్ ఏమనుకున్నాడు, నేను ఏం చేసినా కానీ ఏమన్నాడు అట్లానే కూర్చుంటాడు పక్కన అనుకున్నా. కానీ ఈగో క్లాష్, న్యాచురల్లీ ఆయన బిజినెస్ దెబ్బతింటుంది. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాలి? భారతదేశం లాంటి దేశంకి రావాలి. ఇప్పుడు దాకా నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేయను అని చెప్పి మనిషి బహుశా రేపు వచ్చి నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాను కూడా చెప్పొచ్చు. అది మనకి ప్లస్ అవుతుంది డెఫినెట్గా. ఈవెన్ చైనాలో ఫర్ ఎగ్జాంపుల్
మీకు గుర్తుంటుంది చైనా నుంచి బ్యాన్ చేయదు అని చెప్పగానే ఫస్ట్ ఫెలో వాజ్ అగేన్స్ట్ ఇట్ వాస్ ఎలాన్ మస్క్. చేయకూడదు, అక్కడి నుంచి చాలా మటుకు సప్లై చైన్ మనది వస్తుంది. ఆయన ఒకటే కాదు, అన్ని కార్ కంపెనీస్కి యూఎస్లో చాలా మటుకు ఎలక్ట్రానిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్స్ ఇప్పుడు చూసిన ఇండియా నుంచి వెళ్తుంది ఐఫోన్స్ యూఎస్కి. ఎందుకంటే యూఎస్ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ లేదని కాదు, వాళ్ళ కాస్ట్ చాలా ఎక్కువ అవుతుంది అక్కడ తయారు చేస్తే. ఐఫోన్కే ఒక $1000 ఎక్కువ అయిపోతుంది, కార్లకి రేట్ ఎక్కువైపోతుంది. సో న్యాచురల్లీ చైనాని ఓవర్ నైట్ బ్యాన్ చేయలేము. చేశారు, మళ్ళీ విత్డ్రా చేశారు, మళ్ళీ ఎక్కువ చేశారు, మళ్ళీ తక్కువ. ట్రంప్ ఇస్ లైక్ దట్, కొంచెం ఎక్సెంట్రిక్ క్యారెక్టర్ అనమాట ఆయన. కానీ ఆయన ఏం చూసుకుంటాడు, అంటే యూఎస్ కోసం ఏం బాగుంటుందో అదే చూసుకుంటున్నారు. ఎలాన్ మస్క్ అట్లా కాదు. ట్రంప్ ఎప్పుడు అమెరికా ఫస్ట్ అన్న సిద్ధాంతాన్ని నమ్ముతాడు కదా. మస్క్ అట్లా కాదు కదా, హీ హాస్ గాట్ ఎంటైర్ వరల్డ్. ఆయనకి మొత్తం లోకం బిజినెస్ ఆయనకి. సో మీరు అమెరికాతో నొక్కుతని పడితే ఆయనకి మిగతా అన్ని చోట్ల ఆయనకి దెబ్బతింటుంది. ఆల్రెడీ యూరోపియన్ మార్కెట్స్లో ఆయన అగేన్స్ట్ చాలా పెద్ద బ్యాక్లాష్ నడుస్తుంది. ఓకే, ట్రంప్తో చాలా క్లోజ్ ఉన్నారు, అది ఇది ట్రంప్ టారిఫ్ పెట్టిన తర్వాత ఎలాన్ మస్క్ కూడా మీద వచ్చి పడ్డది. అది చైనాలో అసలు అమ్మలేకపోతున్నారు. చైనాలో వాళ్ళ కాస్ట్ బీవాడీ లాంటి కానీ మిగతా బ్యాటరీ కాస్ట్ చాలా మటుకు అక్కడ అమ్ముతున్నారు. వాళ్ళు యూరోప్ పుష్ చేస్తున్నారు, అమెరికాకి పుష్ చేస్తున్నారు. టారిఫ్ వార్ అనుకున్నాం, ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ చైనా అండ్ అమెరికా అని అనుకున్నాం, కానీ అమెరికాలోనే ఇద్దరు దిగ్గజాల మధ్యలో కూడా ఈ టారిఫ్ ఇంపాక్ట్ కనిపిస్తోంది అని ఇప్పుడు తెలుస్తోంది. డెఫినెట్గా, ఎందుకంటే ట్రంప్ ఈ నేపథ్యంలో ఒక స్టేట్మెంట్ కూడా చేశాడు, ఆల్ ది కాంట్రాక్ట్స్ అన్ని రీథింక్ చేస్తుంది గవర్నమెంట్ అని. అది ఇట్ క్రియేటెడ్ అ హ్యూజ్ బ్యాక్లాష్. సో దీన్ని మనం ఒక పొలిటికల్ స్టేట్మెంట్లా తీసుకోవాలా సీరియస్గా, ఆర్ ఒక ఎక్సెంట్రిక్ పర్సన్ చేసే మాటల స్టేట్మెంట్లా చూడాలా? ఇప్పుడు మీరు చూడండి, మన దేశంలో ఎప్పుడైనా రాహుల్ గాంధీ ఎప్పుడు అదానీ అంబానీ మోదీ అంటూ ఉంటారు. ఓకే, కానీ ఎప్పుడైనా మీరు మోదీ గారు రియాక్ట్ చేస్తూ చూసారా? నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను, రేపు అదానీని కాంట్రాక్ట్ని తీసేస్తానని చెప్పరు ఎప్పుడు. ట్రంప్కి అదే ప్రాబ్లం అనమాట. ఆయన చాలా ఎక్సెంట్రిక్ క్యారెక్టర్, ఏం చేస్తాడు ఎప్పుడు చేస్తాడో తెలియదు. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ మీరు చెప్పిన స్టేట్మెంట్ దట్ ఐ విల్ కట్ డౌన్ ఆల్ హిస్ బిజినెస్, స్పేస్ ఎక్స్ కట్ చేసి పడేస్తాను. సో ఇమీడియట్లీ ఎలాన్ మస్క్ అప్పుడే ట్వీట్ చేశారు, మరి మీరు ఎక్కడి నుంచి పంపిస్తారు మీ వాళ్ళకి స్పేస్ స్టేషన్ అడిగారు. మీరు రష్యన్స్ మీద డిపెండ్ అవ్వగలుగుతాం, మీరు పుటిన్ దగ్గర అడగాల్సి వస్తుంది, మీకు నాకు కొంచెం కాస్మోనాట్స్ పంపించాలి, పైకి ఆస్ట్రోనాట్స్ పంపించాలి, మీ దగ్గర నుంచి వెళ్ళొచ్చు అని చెప్పేసి. సో యూ కెనాట్ కట్ ఇట్ ఆఫ్ టోటలీ. ఎండ్ ఆఫ్ ద డే ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి, ఏ చెప్పినా కానీ ఎలాన్ మస్క్ చాలా మటుకు డిఫరెన్స్ తీసుకొచ్చారు టెక్నాలజీలో. ఎగ్జాక్ట్లీ. న్యూరాలింక్ చూడండి, న్యూరాలింక్ ఇస్ అ మైండ్ బ్లోయింగ్ థింగ్. చాలామంది కన్జ్యూమర్ పర్స్పెక్టివ్లో కనిపించదు. అది కన్జ్యూమర్ పర్స్పెక్టివ్ మీకు కనిపించే టెస్లా కనిపిస్తుంది, ట్విట్టర్ కనిపిస్తుంది, ఈ మనకి స్పేస్ ఎక్స్ కనిపిస్తుంది. సో ఆయన ఏ బిజినెస్కి వెళ్ళినా కానీ హీ హ్యాస్ సక్సీడెడ్ టు లార్జ్ ఎక్స్టెంట్. యూఎస్లో ప్రాబ్లం ఏంటంటే, యూఎస్లో ఉన్న టెక్నాలజీ పీపుల్, మెయిన్లీ టెక్నాలజీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని పెట్టుకుందాం మనం. మీరు మెటాకు చూడండి, మార్క్ జుకర్బర్గ్, ఆయన కూడా పాలిటిక్స్కి అసలు పక్కన రాడు. కానీ వీళ్ళందరూ ట్రంప్ ఇనాగ్రేషన్ టైంలో అక్కడ ఉన్నారు, అదే హాల్లో ఉన్నారు, క్యాపిటల్ హిల్లో. ఎందుకంటే అక్కడ వాళ్ళకి భయం, మీరు ఒకసారి రిపబ్లికన్స్తో వెళ్తే డెమోక్రాట్ వాళ్ళు నెక్స్ట్ టైం వచ్చి మిమ్మల్ని ఇడవరు, దే విల్ మేక్ యూర్ లైఫ్ మిజరబుల్. అక్కడ అదొక భయం ఉంది వీళ్ళకి అందరికీ. సో న్యాచురల్లీ అమెరికాలో ఉన్న టెక్నాలజీ కంపెనీ భయపడతారు, ఎందుకంటే వీళ్ళకి వరల్డ్ వైడ్ మార్కెట్ కూడా ఉంది. మీరు బిల్ గేట్స్ తీసుకోండి, ఆయన ఈజ్ నో లాంగర్ యాక్టివ్ ఇన్ దిస్ కంపెనీ, కానీ ఆయన నాన్ ప్రాఫిట్ అని నడిపించుకుంటున్నాడు. మెలిండా అండ్ బిల్ గేట్స్ ఫౌండేషన్ ఉండి, ఇప్పుడు మెలిండా డివోర్స్ అయిపోయింది, ఇప్పుడు ఆ సంగతి నాకు తెలియదు ఏమవుతుందని అక్కడ. కానీ ఆయన యూఎస్ నుంచి బయటకు వెళ్ళారు, మొత్తం ఆపరేషన్స్ బయటికి తీసుకెళ్లారు. వరల్డ్ ఇస్ అ మార్కెట్. ఎలాన్ మస్క్ కూడా అదే ప్రాబ్లం. ట్రంప్కి అది కాదు, వరల్డ్ ఇస్ నాట్ ద మార్కెట్, యూఎస్ ఇస్ ద మార్కెట్. నేను యూఎస్ సంగతి చూసుకుంటాను, లోకం పోతే పోయిందని అది ట్రంప్ దన్న. సో ఎలాన్ మస్క్కి ట్రంప్కి ఇది ఈగో ప్రాబ్లం ఒకటి, అండ్ సెకండ్ ఇస్ ఇట్స్ మోర్ దెన్ ఈగో, బిజినెస్ ప్రాబ్లం. ఎందుకంటే మార్కెట్ దెబ్బతింటుంది, పెద్దగా చాలా చిన్నది కాదు, హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది ఆయన టెస్లా. బికాస్ రేపు ఆయన కొత్త మార్కెట్స్ చూసుకుని మొత్తం యూరోప్ కానీ ఏషియా కానీ స్పెషల్లీ ఇండియాకి రావాల్సి వస్తుంది. అమెరికన్ మార్కెట్ దెబ్బతింటాయి. అండ్ అమెరికాలో ఆయన మీద ఆల్రెడీ కోపం చాలా ఎక్కువ. డోజ్ నుంచి చేసిన ఆపరేషన్తో చాలామందిని ఉద్యోగాన్ని తీసేసింది. ఆ కోపంలో ఇప్పుడు కూడా ఉన్నారు చాలామంది అక్కడే మార్కెట్లో చాలా పెద్ద బ్యాక్లాష్ ఉంది టెస్లా వ్యతిరేకంగా. టెస్లా లాంటి కంపెనీస్, అంటే స్టార్లింక్ నుంచి టెస్లా వరకు టోటల్ పవర్ అని అంటే మనం డెఫినెట్లీ మస్క్ని రిఫర్ చేస్తాం. ఇది వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ సార్. నార్మల్గా అమెరికా కూడా మేబీ తీసుకుంటున్న తన కొత్త ఆలోచనల వల్ల కానీ, డెసిషన్స్ వల్ల కానీ, సే ఫర్ ఎగ్జాంపుల్ చైనాకి అమెరికాకి పడట్లేదు, పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి పాకిస్తాన్ని సపోర్ట్ ఇంటర్నల్గా చేసినా కొన్ని దేశాలు అమెరికాని ఇష్టపడట్లేదు బికాస్ ఆఫ్ XYZ రీజన్స్. డీటెయిల్డ్గా నేను మాట్లాడలేదు. వేరాస్ కమింగ్ టు ఎలన్ మస్క్, ఇందాక నేను చెప్పినట్లుగా స్టార్లింక్ టు టెస్లా, వరల్డ్ వైడ్ కన్స్యూమర్స్ ఉన్నారు ఫర్ హిస్ పవర్. కరెక్ట్. సో బేసికల్గా ఇలాంటి డెసిషన్ వల్ల, అంటే ఎలాన్ మస్క్ లాంటి ఒక మనిషితో పెట్టుకోవడం వల్ల ట్రంప్ మళ్ళీ ఒక్కడే అవుతున్నాడా సార్? ట్రంప్ అదే చెప్పాను, ఆయనకి ఇంకేంటంటే నెక్స్ట్ టర్మ్ లేదు కదా.
సో తెగించేశాడంటారా? అంత అయిపోయింది. ఈ టర్మ్ నాకు పనికి వచ్చేసాడు, అయిపోయింది. కరివేపాకు పడేస్తాడు, పక్కన పడేస్తున్నాడు, అంతే, పని అయిపోయింది. ఒక చిన్న సహాయం చేస్తేనే మనం గుండెలో పెట్టుకొని చూసుకుంటాం కదా సార్ అది భారతదేశంలో. లేదు, వాళ్ళకి మెటీరియల్ ఎమోషన్స్ అంతే, వాళ్ళకి పర్సనల్ ఎమోషన్స్ లేదు, మెటీరియలిస్టిక్. నువ్వు నాకేసం ఏం చేసావు, అంతే, చేసావా బాగా చేసాడు, థ్యాంక్ యూ వెరీ మచ్, అయిపోయింది. మన అట్లా కాదు, మనకు ఎవరైనా చిన్న ఒక ఫేవర్ చేస్తే మనం గుర్తుపెట్టుకుంటాం ఎప్పుడు. మనకు ఇంకా ఇండియాలో ఇంకా ఎమోషన్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎంత పెద్దవాళ్ళైనా కానీ వాళ్ళ మమ్మీ ముందు సిగరెట్ తాగుతున్నాడు, మమ్మీ ముందు డాడీ ముందు సిగరెట్ తాగరు. ఈ మస్ట్ బీ ఇన్ 50s ఆల్సో, బట్ వాళ్ళు బయటికి వెళ్ళి తాగుతారు సిగరెట్. చూసాను చాలామంది నా ఫ్రెండ్స్ని అట్లా. ఆ రెస్పెక్ట్ మెయింటైన్ చేస్తారు. ఫ్యామిలీ అనే ఒక యూనిట్ ఉంటుంది మన దగ్గర, వాళ్ళకి అట్లా లేదు అక్కడ. చాలా మటుకు మెటలిస్టిక్ అయిపోయినాం, మనం కూడా అవుతున్నాం, స్లోలీ ఆ రూట్కి వచ్చేస్తున్నాం మనం కూడా. ఇప్పుడు మీరు మాట్లాడిన దాంట్లో స్టార్లింక్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మిస్ అయ్యాను నేను అది. స్టార్లింక్ చూడు, ఇప్పుడు ఇండియాలో లైసెన్స్ వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ సార్. నో, ఇండియా అమెరికా కన్నా పెద్ద మార్కెట్ మొబైల్ ఫోన్స్లో, టెక్నికలీ స్పీకింగ్, నంబర్ వైజ్ 140 కోట్ల మంది ఉన్నాం మనం. సో న్యాచురలీ మార్కెట్లో ఇంకా యాక్సెప్టెన్స్ ఎక్కువ అవుతుంది. జియో వచ్చినప్పుడు క్రియేట్ చేసిన అదే రెవల్యూషన్ స్టార్లింక్లో క్రియేట్ అవుతుంది. ఇప్పుడు యుక్రెయిన్ లాంటి రాష్ట్రం ఎప్పుడో వాళ్ళ కమ్యూనికేషన్ కంప్లీట్ బ్లాక్అవుట్ అయిపోతుంది. యుక్రెయిన్ రష్యా యుద్ధంలో ఇప్పుడు కూడా స్టార్లింక్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది యుక్రెయిన్లో. ఎక్కడెక్కడ మార్కెట్ ఉందో అక్కడికి వెళ్తున్నారు ఎలాన్ మస్క్. కానీ ట్రంప్ని పెట్టుకొని తోడు వెళ్తే ఆయనకు కూడా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా కానీ ట్రంప్ వ్యతిరేకంగా కోపం ఉన్నారా, ఏదైనా కంట్రీ ఉందనుకోండి, ఏదైనా పొలిటీషియన్ పార్టీ ఉందనుకోండి, ఈయన పక్కన పెట్టేస్తారు. వీ విల్ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ఎలాన్ మస్క్ అంటారు. అప్పుడు ఇది లయబిలిటీ అయిపోయింది ఆయనకు కూడా. అదేవైపు ట్రంప్కి ఏంటంటే మళ్ళీ ఇప్పుడు డబ్బులు అయితే వచ్చేసింది కదా, 250 మిలియన్ వచ్చేసింది, ఎలక్షన్ కలిసేసిన అయిపోయింది, ఉంటే వాడు ఉంటాడు లేకుంటే పోతాడని. ఇప్పుడు నిన్న ఈ లాస్ ఏంజలస్ జరిగిన గొడవ తర్వాత ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు సపోర్ట్గా ట్రంప్ని, సేయింగ్ దట్ యాక్షన్ హస్ టు బి టేకన్ అని చెప్పి. మొత్తం 100% డివోర్స్ కాలేదు కానీ నడుస్తుంది అన్నమాట. ఒక వైపుగా బిజినెస్ రిలేషన్షిప్లో ఎప్పుడు పొలిటీషియన్స్ని ఒక దూరం దాకా పెట్టుకోవాలి మనం. చాలా దగ్గర తీసుకుంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది. అది మనం ధీరుభాయ్ అంబానీ నుంచి, టాటాస్ నుంచి, గాద్రేజ్ నుంచి, బిర్లా నుంచి ఇప్పుడు అదానీ అంబానీ దాకా చూస్తూ వస్తున్నాం మనం. మీరు ఎప్పుడు దగ్గర వస్తారు ఏదైనా పొలిటీషియన్స్, నెక్స్ట్ ఏదో వచ్చే పార్టీ చూడండి మిమ్మల్ని కొడతారు వచ్చేవాళ్ళు 100%. అది మీడియా ఉండొచ్చు, బిజినెస్ ఉండొచ్చు, ఎక్కడైనా కానివ్వండి. అది ట్రంప్ అండ్ ఎలాన్ మస్క్లో జరిగిన ఈ గొడవల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, వన్ ఈజ్ వాళ్ళిద్దరు నడిమిట్లో ఉన్న ఈగో, సెకండ్ ఎలాన్ మస్క్కి బిజినెస్ మీద చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. టెస్లా ఆల్రెడీ సేల్స్లో చాలా మటుకు పడిపోయింది యూఎస్లో. దాని నడిమిట్లో వీళ్ళిద్దరు నడిమిట్లో ఈ గొడవ పెద్ద, ఆ కొత్త బిల్లో ఇన్సెంటివ్స్ తీసేస్తున్నారు ఎలక్ట్రిక్ వెహికల్స్. సార్ యాక్చువల్లీ ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్, అది ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్, బట్ ఒక చిన్న కనెక్షన్ ఉందేమో అని ఒక ఆశతో అడుగుతున్నా. అడగండి. ఎలాన్ మస్క్ వర్సెస్ డొనాల్డ్ ట్రంప్ ఫైట్ జరుగుతుంది సార్. ఇప్పుడు ఎలాన్ మస్క్ స్టార్లింక్ ఇస్ నౌ ఓపెన్ టు ఇండియా. అలాగే ఈ నేపథ్యంలో రష్యా ఈజ్ ఆఫరింగ్ ఇట్స్ సీక్రెట్ కోడ్ రిగార్డింగ్ దోస్ ఫైటర్ ప్లేన్స్ ఇండియాలోకి. ఈ పొజిషన్లో వీళ్ళిద్దరి మధ్యలో ఈ క్లాష్ని కెన్ ఇండియా టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్? వి షుడ్. ఓ వావ్. ఎందుకంటే ఎప్పుడు చెప్తారు, దర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ అండ్ ఎనిమీస్ ఇన్ పాలిటిక్స్ అని. ఇవాళ ఎనిమీగా ఉన్నారు, రేపు ఫ్రెండే అయిపోతారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉన్నారు, సడన్గా చంద్రబాబు నాయుడు మోదీ ఒక సైడ్కి వచ్చేసారు, నితీష్ కుమార్ ఒక సైడ్ వెళ్ళారు, మళ్ళీ వచ్చేసారు. ఐమ్ జస్ట్ టేకింగ్ ఎగ్జాంపుల్, లోకల్ ఎగ్జాంపుల్స్. ఎలాన్ మస్క్ పాలిటిక్స్లో ఎక్కువ లేరు, కానీ ఎలాన్ మస్క్ రేపు భారతదేశంలో వచ్చినప్పుడు ఆయనకు ఒక బిజినెస్ ఆపర్చునిటీ తెలిసిపోతుంది. ఆల్రెడీ మనం పెద్ద మార్కెట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఎప్పుడో చెప్పాము, ఇక్కడ వచ్చి మీరు కార్లు తయారు చేయండి. కానీ ఆయన లాజిక్ ఏంటంటే, నాకు ఇంత వాల్యూమ్ ఉండదు కార్ యూనిట్ పెట్టుకోవడానికి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు నడిపించిన తర్వాత మార్కెట్ ఉందని తెలిస్తే నేను ఒక మార్కెట్ పెట్టుకుంటాను. గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఫోర్డ్ లాంటి కార్స్ ఫెయిల్ అయినాయి ఇండియాలో. రైట్ సార్. ఇట్స్ అ మేజర్ అమెరికన్ బ్రాండ్ ఫోర్డ్ అనేది, అది ఇండియాలో ఫెయిల్ అయింది. అది దాని టైంలో చాలా మటుకు సుజుకి లాంటి కంపెనీ కానివ్వండి, మిగతా బయట నుంచి వచ్చే ఎన్నో కంపెనీలు సక్సీడ్ అయింది ఇక్కడ ఇండియాలో. హ్యూండై లాంటి కంపెనీ సక్సీడ్ అయింది. ఎందుకంటే మీరు ఆ బిజినెస్ నేర్చుకోవాలి ఎక్కడ వెళ్ళినా కానీ. అండ్ ఎలాన్ మస్క్ ఈజ్ అ వెరీ టెక్నాలజీ సావీ అంటారు మనం. అది ఆయన ఏ కంట్రీకి వెళ్ళినప్పుడు మోదీతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ లాంగ్వేజ్ వాళ్ళది ఉంటుంది చూడండి, టెక్నాలజీ లాంగ్వేజ్లో మాట్లాడతారు వాళ్ళు. అదే టైంలో ఈ రిలేషన్షిప్ నేను మళ్ళీ చెప్తూ మన మెటా జుకర్బర్గ్ దగ్గర కనిపించదు. వెరస్ యుల్ సీ సుందర్ పిచాయ్ హ్యావింగ్ అ సిమిలర్ రిలేషన్షిప్. అంటే మీరు పొలిటీషియన్స్ ఎప్పుడు టచ్లో ఉంటే మీకు మీ పాలసీస్ని కొంచెం ట్విస్ట్ చేసుకోవచ్చు కావాలంటే. లేదు రేపు నేను స్టార్లింక్లో ఇండియా రానియని చెప్పిన అనుకోండి, పెద్ద ప్రాబ్లం అయిపోతుండే ఎవరికి, ఎలాన్ మస్క్. బికాజ్ మన దగ్గర స్టార్లింక్ టెక్నాలజీ వేర్, ఇట్స్ నాట్ రెగ్యులర్, ఇట్స్ త్రూ ద శాటిలైట్ డైరెక్ట్లీ. ఓకే, మనకి టవర్లు అది ఇది వాళ్ళకి ఎక్కువ గొడవ లేదు అక్కడ అనమాట. సో డెఫినెట్లీ మార్కెట్ డిస్ట్రప్షన్ ఉంటుంది, పుష్ బ్యాక్ ఉంటుంది. కానీ ఇప్పుడు యూఎస్ఏ జరిగింది ఏంటంటే, ఒక మెచ్యూర్ మార్కెట్ యూఎస్లో, అక్కడ
నేను కార్లు అమ్మలేకపోతాను, పాలసీ మారిపోయింది, బడ్జెట్ ఏంటి, ఇది రెడిక్యులస్ బడ్జెట్ అంటున్నారు, బిగ్ బ్యూటిఫుల్ బడ్జెట్ అని ట్రంప్ చెప్తున్నారు, కానీ ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ నాన్ సెన్స్ అని చెప్తున్నారు. దాంట్లో ఇప్పుడు కొత్త వార్నింగ్ ఏంటంటే, ట్రంప్కి భయం ఏంటంటే, ఇప్పుడు అది కాంగ్రెస్లో బిల్ పాస్ కావాలంటే మళ్ళీ ఈయన పుల్లలు పెడతాడేమో అని భయం ఉంది ఎలాన్ మస్క్. ఎవరో చెప్పారంటే ట్రంప్, ఎలాన్ మస్క్ కొంతమంది రిపబ్లికన్స్ నుంచి ఈవెన్ డెమోక్రాట్స్కి డబ్బులు ఇచ్చి వ్యతిరేకంగా ఓట్ చేయమంటారంట. అండ్ ట్రంప్ ఇస్ గివెన్ హిమ్ ఎ వార్నింగ్ ఎస్టర్డే, డోంట్ ట్రై అండ్ డూ దాట్ అని చెప్పి. బట్ ట్రంప్కి భయం ఉంది, సో హీ కెన్ డూ డ్యామేజ్, డెఫినెట్గా డ్యామేజ్ చేయొచ్చు ట్రంప్ని. కానీ ట్రంప్ ఏమంటాడు, నాకైతే నేను చెప్పినట్టు దీనికంటే ముందు చెప్పినట్టు నాకంతా అయిపోయింది, నా టర్మే అయిపోయింది, అది నెక్స్ట్ వచ్చి ఎవరైనా వ్యాన్స్ అవ్వదు, వాళ్ళ ప్రాబ్లం అది, వాళ్ళు చూసుకుంటారని చెప్తారనమాట. సో బేసికల్గా వీళ్ళిద్దరి మధ్యలో గొడవ ఇంకా ఎంత ఎక్స్టెండ్ అవుతుందో అయితే తెలియదు, కానీ అట్లీస్ట్ ఏదైనా ఒక చిన్న స్కోప్ ఉన్నా సరే, ట్రంప్ ఎలా అయితే అమెరికా ఫస్ట్ అనుకుంటాడో అట్లా మనం కూడా ఇండియా ఫస్ట్ అని అనుకుంటే ఇఫ్ వీ కున్ గెట్ సమ్ అడ్వాంటేజ్ అవుట్ ఆఫ్ ఇట్, నాట్ దట్ వాళ్ళిద్దరు కొట్టుకోవాలని కాదు, బట్ ఈ కాన్సిక్వెన్సెస్లో వాట్ బెస్ట్ ఇండియా కెన్ డ్రా అవుట్ ఆఫ్ ఇట్. మ్యానుఫ్యాక్చరింగ్ బేస్, గెట్ టెస్లా టు మేక్ ఇన్ ఇండియా. వండర్ఫుల్ సార్. ఫార్ ఏషియా మన దగ్గర అంత కన్సంప్షన్ ఉండదు. We are also going to create a huge సో వీ impact క్రియేట్ globally. మ్యానుఫ్యాక్చరింగ్ బేస్, భారతదేశంలో టెస్లా క్రియేట్ చేసి ఇక్కడ అమ్మడం అనేది ఒక లిమిటెడ్ మార్కెట్ ఉంటుంది, కానీ మీరు ఏషియాకి అమ్మొచ్చు రేపు. టారిఫ్ వార్స్ తర్వాత మనం చూసాం, ఏషియన్ కంట్రీస్ చాలా మటుకు చైనా మీద డిపెండెన్స్ తగ్గిస్తున్నారు, ఈవెన్ యూఎస్ తగ్గిస్తున్నారు, యూరోప్ తగ్గిస్తున్నారు. సో దిస్ ఇస్ ఆపర్చునిటీ మన For దగ్గర, India to emerge out. ఇండియా ఎమర్జ్. అండ్ సెకండ్, ఆయన యూజ్ చేస్తున్న మిగతా టెక్నాలజీస్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ ఎక్స్, మన ఇస్రోకి ఒక లిమిట్ ఉంది, వీ కెనాట్ గో బియాండ్ అ సర్టన్ పాయింట్. కానీ హెవీ లిఫ్ట్ వెహికల్స్ ఉంటుంది మన దగ్గర, హెవీ లిఫ్ట్ శాటిలైట్స్, అది మనం చేయలేము. ఎలాన్ మస్క్ కెన్ డూ ఇట్. ఆయన అది వాడి మన ఇంకా ఆస్ట్రోనాట్స్ తీసుకెళ్ళడం, రేపు ఒక స్పేస్ స్టేషన్ కన్స్ట్రక్ట్ చేయడం పాసిబుల్. హూ సెడ్? మనం ఆల్రెడీ చేస్తున్నాం కదా, త్రూ గగన్యాన్ మనం చేయబోతున్నాం. రిలేషన్ లాగా మేబీ ఎలాన్ మస్క్ అండ్ మోడీ రిలేషన్ కూడా స్ట్రాంగ్ అవ్వాలని నేపథ్యంలో బిజినెస్ మ్యాన్ అండి, ఎలాన్ మస్క్ ఇస్ అ ప్యూర్ బిజినెస్ మ్యాన్. ఆయనకి నాకేమిస్తారు చెప్పండి, నేను చేసిస్తాను మీకు, అంతే. సో దట్ ఇస్ ట్రంప్ ఇస్ లైక్ దట్. ట్రాన్సాక్షన్ పీపుల్ అంటారు వీళ్ళని, నాకేమిస్తారు నేనే ఇస్తాను చెప్తాను క్లియర్గా. ట్రంప్ ఇస్ లైక్ దట్. పాకిస్తాన్కి వెళ్ళి బిట్ కాయిన్ చేసుకున్నారు, పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకంటే పాకిస్తాన్ ఎకానమీ కొలాప్స్ అయితే బిట్ కాయిన్ మొత్తం పోతుంది. సో న్యాచురల్లీ ట్రంప్ హ్యాస్ టు బీ ఫ్రెండ్లీ విత్ దమ్ అనమాట దానికోసం. సో ఇట్ కెన్ బి మెనీ థింగ్స్. మీరు చెప్పినట్లు రష్యా నుంచి సోర్స్ కోడ్ రావడము, ఎందుకంటే ఇప్పుడు మన రఫాల్ చూడండి, హైదరాబాద్లో తయారుగా అవుతుంది, దాన్ని అంత మొత్తం ఆల్మోస్ట్ ఎంటైర్ కేసింగ్ ఫ్యూస్లాజ్ ఇక్కడ తయారుగా అవుతుంది. సో బిగ్ థింగ్, చాలా మంది అర్థం చేసుకుంటారు. బట్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ది రైట్ మూమెంట్ అనుకుందాం. అంతే, అది యూ హావ్ టు బ్రింగ్ దిస్ టెక్నాలజీ పీపుల్, చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడున్న వరల్డ్లో, ఇప్పుడున్న లోకంలో ట్రంప్ రియలైజ్డ్ ఇట్ వన్ టైం, కానీ ఆయన డబ్బుల మీద పడ్డాడు. ఎలాన్ మస్క్ నుంచి 250 మిలియన్ వస్తే చాలా పెద్ద అమౌంట్, ఎందుకంటే మిగతా మీ వాళ్ళు ఒక 5 మిలియన్ లేకుంటే $6 మిలియన్ ఇస్తారనమాట. అదే చంక్ కంప్లీట్గా 250 మిలియన్ ఇవ్వడం అంటే చాలా పెద్ద అమౌంట్ ఉండేది ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో. ఆ బిల్డప్ చాలా ఉండే అక్కడ అనమాట. కానీ మన దగ్గర వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మన దగ్గర మెయిన్లీ వెన్ ఇండియా ఆత్మనిర్భర్ అని మాట్లాడుకుంటున్నప్పుడు డెఫినెట్గా అక్కడి నుంచి గుంజి తీసుకొస్తే ట్రంప్ కూడా కోపం వస్తుంది డెఫినెట్లీ. కానీ ఏం చేయలేడు ఎక్కువ, ఎందుకంటే యూఆర్ బ్రింగింగ్ అన్ అమెరికన్ టు ఇండియా. ఇండియా తయారు చేయడం కాదు అది. సో అది టెక్నాలజీ వైజ్ మనకు కూడా చాలా నేర్చుకోవాలి, చాలా ఉంది ఎలాన్ మస్క్ అక్కడి నుంచి. అండ్ వీ షుడ్ యూజ్ హిమ్, దర్ ఇస్ నో ప్రాబ్లమ్ రిగార్డింగ్ దట్. ఎందుకు వాడుకోవద్దండి, వాడుకుందాం మనం. డన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. న్యూస్ అండ్ నిజాలలో చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడారు. థ్యాంక్ యూ.